ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను అన్యాయంగా చేర్చారంటూ తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నాగేశ్వర్ అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీని గాని బీఆర్ఎస్ అభివృద్ధిని గాని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలలో కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆదరణను పోగొట్టలేరంటున్న చైర్మన్ గజ్జల నాగేశ్వర్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈరోజు సిబిఐ అయితే విచారించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కవిత గారు కొద్ది రోజులు సమయం కావాలని చెప్పినప్పటికీ కూడా ఇంత త్వరగా సిబిఐ వారు వచ్చి ఆమెను విచారించడం ఎలా చూడవచ్చు? సిబిఐ గారు అడిగిన తరుణే మీకు ఎప్పుడు వీలవుతుందో మేమే చెప్పాము. 11వ తారీఖు రమ్మని చెప్పి 11వ తారీఖు వాళ్ళు రావటం, మేము 11వ తారీఖు వచ్చిన వాళ్ళని వెల్కమ్ చేస్తాం, స్వాగతం చెప్పాము. దర్యాప్తు సంస్థలకు కవితక్క మంచి ధైర్యవంతురాలు, తెలంగాణ ఉద్యమ నాయకురాలు. ఆమె ఎలాంటి తప్పు చేయలేదు. ఆమెకి ఎలాంటి కూడా ఈ యొక్క దాని లోపల ఈ దర్యాప్తు చేయడానికి వచ్చిన దేని గురించి అయితే వచ్చారో దాని లోపల ఆమెకి ఎలాంటి పాత్ర లేదు, ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా ఆమె ధైర్యంగా వాళ్ళు అడిగే క్వశ్చన్లకు వాళ్ళు వచ్చిన దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఈ రోజు వాళ్ళని నమ్మడం జరిగింది. మరి ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలున్న ఒక తెలంగాణ ఉద్యమ నాయకురాలు ఆడపడుచు పైన ఈ విధంగా లేనిపోని అనవసరమైన కేసులో ఆమె పేరు పెట్టేసి అడగటానికి వచ్చాము అని చెప్పేసి లేనిపోని దాని లోపల ఈ రోజు రావటము మాకు చాలా బాధాకరంగా ఉంది. తప్పకుండా మీకు అందరికీ తెలుసు, 2 రోజుల క్రితమే మనము బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కొత్త పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ పెట్టిన 2 రోజులకే మరి యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ యొక్క వాళ్లకు కాళ్ళ కింద భూమి కదలడం స్టార్ట్ అయింది. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏదో ఒక రకంగా వీళ్ళని ఆందోళనకు గురి చేయాలని, వీళ్ళని అందరినీ దెబ్బతీయాలనేసి ఈ రోజు మునుగోడు ఎలక్షన్స్ లో ఏదైతే భారతీయ జనతా పార్టీని ఓడించినందుకే ఈ రోజు లిక్కర్ స్కామ్ లో కవిత పేరుని యాడ్ చేయడం జరిగింది అంటున్నారు. దీనిపైన మీ కామెంట్స్? లేదా వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా ఏ మునుగోడు ఎలక్షన్ వచ్చినా మాకు ఈ రోజు ఎన్నికలు కొత్త కాదు. మేము ఎప్పుడు ఎన్నికలు కూడా మేము ఇలాంటి భయభ్రాంతులకు గురైన సంఘటనలు ఏవీ లేవు. ఎన్నికలు మాకు వెన్నతో పెట్టిన విద్య. ఏ ఎన్నికలైనా మేము చాలా ధైర్యంగా ముందుకెళ్ళినాం, గెలుచుకోవడం జరిగిన సంగతి. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వెంబడున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళారు. ఎందుకంటే ఈ ఎన్నికలనే వాళ్ళు మమ్మల్ని దొబ్బతీయాలంటే వాళ్ళ మూర్ఖత్వం. ఎలాంటివి కూడా తాటాకులు చప్పట్లకు మేము భయపడేటోళ్ళం కాదు. ఈ దర్యాప్తు ఏజెన్సీలకు మేము భయపడేటోళ్ళం కాదు. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మొన్ననే చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ పెట్టినాం, ఢిల్లీ కోట పైన గులాబీ జెండాను ఎగరబోతున్నాం. ఆ మాటకే ఇంత ఈ రోజు పరిణామం. ఈ వారి కుటుంబం పైన దాడులు చేస్తే వాళ్ళ కుటుంబం గమ్మున కూర్చొని మరి ముందుకు జాగదని చెప్పుకుంటాం తిరిగి పందాల చర్యగా భావిస్తున్నాం. ఏదేమైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏ దర్యాప్తు సంస్థకు వచ్చినా వారి అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చేయడానికి తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ ప్రజల యొక్క నాయకురాలుగా ఆమె చెప్పడానికి సిద్ధంగా ఉంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా ప్రభుత్వానికి అలాగే నాయకులకు మేము పూర్తిగా విచారణకు సంబంధించి కూడా మేము తప్పకుండా సహకరిస్తాము. ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పార్టీ తరపు నుండి మేము కూడా చూసుకుంటాము. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని నిందలు వేసినా నిజాయితీగా మేము ఉన్నాం కాబట్టి ఈరోజు విచారణకు సాధారణంగా ఆహ్వానించిన పరిస్థితి అయితే కనిపిస్తుందని ఇక్కడ నాయకులు చెప్పడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివాతో లిఖిత, అమ్మా న్యూస్, హైదరాబాద్.